నల్గొండ జిల్లా నార్కెట్పల్లి అధికి హైవేపై ఇద్దరు యువకులు నానా బీభత్సం సృష్టించారు. గంజాయి మత్తులో నానా హంగామా చేశారు. అడ్డు వచ్చిన వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. వేములపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు గూడూరు గ్రామంలో స్థానికులతో గొడవపడి హైవేపై హంగామా చేశారు. అడ్డుకోబోయిన స్థానికులపై దాడికి దిగారు. చివరకు నానా తంటాలు పడి వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి అద్దంకి హైవే పై ఇద్దరు యువకులు నానా బీభత్సం సృష్టించారు. గంజాయి మత్తులో నానా హంగామా చేశారు. అడ్డు వచ్చిన వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. వేములపల్లి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు గూడూరు గ్రామంలో స్థానికులతో గొడవపడి హైవేపై హంగామా చేశారు. అడ్డుకోబోయిన స్థానికులపై దాడికి దిగారు. చివరకు నానా తంటాలు పడి వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. రైట్ అనిషా, నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ సమీపంలో ఉన్నటువంటి గూడూరు గ్రామంలో రాత్రి గంజాయి మత్తులో ఇద్దరు యువకులు నానా హంగామా సృష్టించడం జరిగింది. నార్కట్పల్లి అద్దంకి రహదారిపై ఉన్నటువంటి రోడ్డుపై వాహనాలకు ఎదురు వెళ్తూ వాహనాలపై రాళ్లతో దాడులు చేసిన ఘటన రాత్రి చోటు చేసుకోవడం జరిగింది. మిర్యాలగూడ మండలానికి సంబంధించి గూడూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ నార్కట్పల్లి అద్దంకి రహదారిపై మిర్యాలగూడ వేములపల్లికి చెందినటువంటి ఇద్దరు యువకులు గంజాయి మత్తులో ఏదైతే మిర్యాలగూడ నుంచి దామర్చర్ల వైపు వెళ్లేటువంటి రోడ్డుపై ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలకు ఎదురెళ్లి వాహనాలను నిలిపివేయడం జరిగింది. ఇందులో 2 లారీల అద్దాలు కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ లారీలను ఎదురు వెళ్లడంతో వాళ్ళు భయంతో లారీలకు సంబంధించినటువంటి డ్రైవర్లు వెంటనే లారీలను ఆపడం జరిగింది. ఆపిన వెంటనే ఆ లారీలపై రాళ్లతోటి ఈ గంజాయి మత్తులో ఉన్నటువంటి ఇద్దరు యువకులు దాడి చేయడం జరిగింది. అందులో ఈ ఎవరైతే గంజాయి మత్తులో ఉన్న యువకుల్లో ఒక యువకునికి చేతికి కూడా గాయం కావడం జరిగింది. దీంతో పాటు వాహనాలను అటు వెళ్లకుండా కూడా మొత్తం రోడ్డుపై కూర్చోవడంతో పాటు వాహనాల పైకి ఎక్కి నానా హంగామా సృష్టించడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి గూడూరుకు సంబంధించినటువంటి స్థానికులు యువకులను నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారిపైన దాడి చేసేందుకు కూడా ఈ ఇద్దరు యువకులు ప్రయత్నించడంతో వారు వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించడం జరిగింది. అయితే అప్పటి వరకు పోలీసులు వచ్చేంత వరకు కూడా ఈ ఇద్దరు యువకులు గంటకు పైగా ఆ రోడ్డుపై హంగామా సృష్టించడంతో వాహనాలు మాత్రం 2 కిలోమీటర్ల మేర నిలిచిపోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితిలో వాహనదారులు ఉన్నారు. రాత్రి సమయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వాహనాలు నిలిపివేయడంతో ఒకవైపు ఈ గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకులు సృష్టిస్తున్నటువంటి హంగామాతోటి వాహనదారులంతా కూడా భయంగా అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఈ ఇద్దరు యువకుల్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేసినా కూడా వారిపైన కూడా దాడికి పాల్పడేందుకు కూడా సిద్ధం కావడంతో పోలీసులు చాకచక్యంగా నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసి వాళ్ళను ఇద్దరిని పట్టుకొని తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నించి వాహనం ఎక్కించే సమయంలో కూడా తీవ్ర ఏదైతే వాహనం ఎక్కకుండా కూడా భీష్మించుకుంటూ కింద కూర్చోవడం జరిగింది. దీంతో పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకొని తీసుకొని మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించడం జరిగింది. అయితే ఈ యువకులు గంజాయి మత్తులో ఈ హంగామా సృష్టించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికి కూడా రాత్రి 11 గంటల అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నటువంటి ఆ ఇద్దరు యువకులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఇంకా అదే మత్తులో కూడా నిద్రలో ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు ఎందుకు ఇలా చేశారు, వాళ్ళు మద్యం తాగారా లేదంటే గంజాయి తాగారా అనే విషయం పైన కూడా పోలీసులను ఆరా తీస్తే అసలు వారిద్దరు కూడా ఇంకా మత్తులోనే ఉన్నారు. వాళ్ళను మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరని కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే గంజాయికి బానిస కావడం, గంజాయి సేవించడంతో
ఇంత హంగామా సృష్టించారనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. దాని ప్రకారంగా కేసు కూడా నమోదు చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ గంజాయికి సంబంధించి రాష్ట్రంలోనే గంజాయి ఈ మత్తు పదార్థాల నివారణకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పట్టణాలకు సంబంధించి కానీ ఇటు గ్రామాలకు సంబంధించి కూడా గంజాయి వాడకం అనేది కానీ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. పోలీసుల కళ్ళు కప్పి కూడా ఈ గంజాయి విక్రయం జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ యూత్ మాత్రమే ఈ గంజాయికి అలవాటు పడి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుండడం పట్ల కూడా ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ఏదైతే ఈ రాత్రి గూడూరు మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి గూడూరు గ్రామంలోని నార్కట్పల్లి అద్దంకి హైవే పైన మాత్రం ఈ యువకులు సృష్టించిన హంగామా మాత్రం అంతా ఇంత కాదని చెప్తున్నారు. గ్రామానికి సంబంధించినటువంటి స్థానికులు కూడా ఆ యువకులను ఆపేందుకు కూడా వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ ఆ మత్తులో తమపై ఎక్కడ దాడి చేస్తారనే భయంతో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా కూడా వారు వినకుండా దాదాపుగా గంటకు పైగా ఆ రోడ్డుపై హంగామా సృష్టించడం, వాహనాలపై దాడులు చేయడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు ఈ ఇద్దరు యువకులు ఏ ప్రాంతానికి చెందిన వారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? వారి తల్లిదండ్రులకు ఏదైనా సమాచారం అందించారా వారి గురించి? అనుష, ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇద్దరు యువకులు కూడా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లో అదుపులో ఉన్నారు. అయితే వారితోటి మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు ఇంకా కూడా ఆ గంజాయి మత్తులోనే ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఎక్కడి నుంచి వచ్చారనే విషయం పైన కూడా ఆరా తీసేందుకు కూడా వాళ్ళు పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు చెప్పే స్థితిలో లేరు, ఇంకా అదే గంజాయి మత్తులో ఉన్నారు అనేది పోలీసులు చెప్తున్నారు. అయితే వాళ్ళిద్దరు కూడా మిర్యాలగూడ వేములపల్లి చెందిన వారుగా కూడా ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. వారి వద్ద ఉన్న ఫోన్ల ద్వారా ఆ సమాచారం తెలుసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ యువకులు గంజాయి ఎక్కడ కొన్నారు, ఎక్కడ సేవించారు, అసలు గూడూరుకి ఎందుకు వెళ్లారు, ఆ సమయంలో ఈ హల్చల్ ఎందుకు చేశారనే విషయం పైన కూడా వారు మత్తు వదిలిన తర్వాతనే ఆ వివరాలు తెలిసే అవకాశం ఉందనేది మాత్రం పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. వీరిద్దరు కూడా ఒకరు మిర్యాలగూడ పట్టణానికి సంబంధించిన వారైతే మరొకరు వేములపల్లికి సంబంధించిన వారుగా మాత్రం పోలీసులు చెప్తున్నారు. అది కూడా ఇంకా వారి నుంచి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అనుష, అయితే జానయ్య, ప్రస్తుతం ఈ ఇద్దరు యువకులపైన ఏవైనా కేసులు నమోదు చేశారా? ప్రస్తుతం అయితే వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాత్రి సమయంలో వాహనాలపై దాడులు చేయడంతో పాటు రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డుపడడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడ వారి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వారిపైన కేసు ఖచ్చితంగా నమోదు చేస్తాము. వారు దాడులు చేసిన విషయం కావచ్చు, ఇటు రోడ్డుపై రాత్రి సమయంలో హంగామా సృష్టించి వాహనదారులకు ఇబ్బందులు కలిగించిన విషయంలో వారిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామనేది పోలీసులు చెప్తున్నారు. అయితే వారి నుంచి సమాచారం తీసుకునేందుకు మాత్రం ఇంకా వారిని మత్తు దిగకపోవడంతో వారు ఎక్కడ ఈ గంజాయి అనేది సేవించారు, ఎక్కడ కొనుగోలు చేశారు అనే విషయం కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే వారికి గంజాయి సేవించారనే విషయం పైన కూడా ఏదైతే గంజాయి సేవించారా లేదా అనేది కూడా బ్రీత్ అనాలిసిస్ మిషన్ ద్వారా కూడా వారు ఇప్పటికే వారి చెక్ చేసినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అది ఒక కేసు. ఇటు పోలీసుల రోడ్డుపై చేసినటువంటి వాహనాలపై దాడులది మరో కేసు. ఇటు రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డుకొని ఇబ్బందులకు గురి చేసిన పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తామనేది మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అనుష, రైట్ జానయ్య, థ్యాంక్ యూ. Yeah.
కట్టే